నమస్తే అండి. నేను మీ మాధవి. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే మా ఇంటి దగ్గర మొక్కలైతే చూపిస్తాను. చూసేయండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఈ మొక్కలైతే నేను నా పెళ్ళైన కొత్తలో వేసానండి. ఇంకా అవైతే ఇప్పుడు పెద్ద పెద్దగా అయ్యి పూలైతే పూస్తున్నాయి. చూపిస్తాను, చూసేయండి. ఎంత బాగున్నాయి అంటే అసలు నాకు ఈ పూలు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. అంత అందంగా ఉన్నాయి. ఇంకా నేను వంగ మొక్కలు మొన్నే రీసెంట్గా వేసానండి. అవి కూడా బాగా పాప అయితే కాస్తున్నాయి. చూడండి. ఇంకా ఇవైతే మల్టీ కలర్స్ వస్తాయండి. ఎల్లో అండ్ రెడ్ ఆరెంజ్ అయితే వస్తాయి. ఇంకోండి ఇక్కడైతే కనకాంబరం మొక్క కూడా చూపిస్తున్నాను కదా, చూసేయండి. ఎంత అందంగా ఉన్నాయంటే అసలు. ఇక్కడ ఇవి కూడా నేను ఒక 2 నెలల క్రితం వేసాను. పూలు అయితే ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా. ఇవైతే నాసు గులాబీ అంటాం మేము. అసలు ఎరుపు, తెలుపు, ఇంకా ఆరెంజ్ కలరు, ఇంకా చాలా రంగులే ఉన్నాయండి. ఇంకోండి ఆరెంజ్ అయితే, ఇదైతే రెడ్, ఇంకోండి ఇదైతే పింక్, వైట్ కూడా ఉంది. వైట్ కూడా చూపించాను కదా. ఇంకా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నాకైతే చాలా ఇష్టం ఇవి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి. ఇవైతే నేను బుద్ధుడి విగ్రహం కాడ కూడా పెట్టాను. ఎంత అందంగా ఉన్నాయండి. మొన్నే పెట్టానండి. అవి వీడియో తీద్దాం అనుకున్నాను, తీయలేకపోయాను. ఇంకా మల్లెపూలు కూడా ఉన్నాయి. ఇంకోండి నా బుద్ధుడి బొమ్మ అయితే నేను ఇక్కడ గోడ మీద వేసాను. అక్కడైతే ఇంకా ఈ ఆన్లైన్లో బుక్ చేశానండి. 4 వచ్చి 130 ఎంతో తీసుకున్నారు. అక్కడ మనీ ప్లాంట్ కూడా వేశాను. ఇంకా మా దగ్గర బీర్ బాటిల్స్ అయితే ఉంటే అవి వాటిలో అయితే పెట్టాను మనీ ప్లాంట్. ఇక్కడ వంకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఇవి కాస్తున్నాయి. తెల్ల వంకాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ పచ్చిమిరపకాయ మొక్క కూడా వేసానండి. మా ఇంటి దగ్గర ఉన్న మొక్కలన్నీ కాకుండా మా ఇంటి పక్కన పొలాలు కూడా చూపిస్తానండి మీకు. ఇవైతే విరజాజులు అంటండి. ఇక్కడ సన్నజాజులంటి కూడా ఉంది. ఇంకా ఇవి డాబా పైకి అయితే ఎక్కిచ్చేసాము. ఇంకా మా తమలపాకు మొక్క అయితే చూపిస్తానండి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే పక్షుల అలకిడితో నా వాయిస్ అయితే వస్తుంది. మీరైతే ఏమనుకోకుండా వినేయండి. ఇక్కడ మా సీతాఫలం చెట్టు కూడా ఉంది. అసలు పూత అయితే బాగా పూస్తుందండి. అది కూడా చూసేయండి. ఇదిగోండి తమలపాకులు అయితే డాబా పైకి ఎక్కించాను అన్నాను కదా. చూడండి ఇప్పుడే లేత ఆకులు అయితే వస్తున్నాయి. మొన్నటి దాకా అయితే ముదిరిపోయినాయి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి. ఇదైతే పొద్దున్నే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. పక్షుల అలికిడి అయితే చాలా బాగా వినపడుతుంది ఈ వీడియోలో. ఇంకా పొలాలు అయితే చూపిస్తాను, చూసేయండి. ఇది మా ఇంటి పక్కన అయితే పొలాలండి. ఆకుమళ్ళు అయితే పోసేసారు మా దగ్గర. ఇంకా కొన్ని రోజులు ఆగితే ఉడుపులు అయితే వచ్చేస్తాయి. అంతవరకు అయితే గేదెలు అయితే మేస్తాయండి. గేదెలు, ఆవులు అన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. ఇంకా ఇవే కాదండి, ఇంకా మా పల్లెటూరు అందాలు మీకు ముందు ముందు చాలానే చూపిస్తాను. నేనేంటంటే నా వర్క్ టెన్షన్లో నేను వీడియోస్ అయితే చేయట్లేదు. ఇంకా ఆకుమళ్ళు పోసుకుని పొలాలు అయితే దున్నడం కదా అప్పుడు, అందుకనే కొంచెం వీడియోస్ అయితే రావట్లేదండి. ఏమనుకోకుండా ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇక్కడ మళ్ళీ మా పెద్ద సీతాఫలాలు అయితే చూపిస్తున్నాను. అవైతే చాలా పెద్దగా అవుతాయండి. ఇందాక చూపించింది చిన్నగా ఉంటాయి, ఇవైతే పెద్ద సీతాఫలాలండి. ఇంకా పైనుంచి అయితే పెద్ద చెట్టు చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను అయితే పెంచిన మొక్కలండి. మా సన్నజాజి అంటే అయితే బాగా పూస్తుంది. మొన్న వర్షం కురిసింది కదండి, అందుకని ఇప్పుడైతే చిన్న మొగ్గలు అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ప్లీజ్ కామెంట్ చేయండి. మా కొబ్బరి చెట్టు మీద అయితే పక్షులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి అసలు. మాది ఊరు చివర ఉంటుందండి ఇల్లు అయితే, అందుకని నాకు మొక్కలు వేసుకోవడం అన్నా చెట్లు పెంచడం అన్నా చాలా ఇష్టం. ఇంకా మా డాబా పైకి వచ్చి నేనైతే వీడియో అయితే షూట్ చేశానండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ పక్కన అయితే ఇంకా పొలాలే ఉంటాయి, రోడ్డు పక్కన అయితే మా ఇల్లు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. మీకు నేచర్ ఎలా అనిపించిందో కామెంట్లో ఇదేనండి వీడియో. ఎలా అనిపించిందో ప్లీజ్ ఇంకా చెప్పేయండి. ఇంతేనండి వీడియో. బాయ్ అండి అందరికీ.